వీడియో వస్తుందా? తల వరకు వస్తుందా? సరే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని. ప్రేమన దేవుని బిడ్డలారా, చదవబడిన ఒక లేఖన భాగం మనం కానీ ఆలోచిస్తే పౌలు గారు అంటున్నారు, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠము ఏంటంటే ఆసక్తి, ఇంట్రెస్ట్. మనం దేవునిలో ఎదగాలంటే, దేవునిలో బలపడాలంటే, దేవుని గురించి తెలుసుకోవాలంటే, దేవుడి విషయాలన్నీ కూడా మనకు ఉపయోగపడాలంటే ఆసక్తి అనేది మనకు ఉండాలి. ఆసక్తి లేకుండా మనము ఏ పని కూడా చెయ్యలేము. మొట్టమొదటిది, మనం దేవునిలో అడుగు పెట్టాలన్నా, దేవునిలో ఎదగాలన్నా, దేవుని గురించి తెలుసుకోవాలన్నా కావలసింది ఆసక్తి. ఆసక్తి లేకుండా మనకు ఆ విషయం అనేది మనకు అర్థం కాదు. దానిలో విషయాలన్నీ కూడా మనము నేర్చుకోలేము. బైబిల్లో ఉన్న భక్తులందరినీ కానీ మనం చూస్తే వాళ్ళు ఎందుకు అలా అంత భక్తులు అయ్యారు, వారు అలా భక్తి చేసిన దానికి కారణం ఏంటి అని అంటే, పౌలు గారు అంటున్నారు, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, లోకంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. మనం ఎలా నేర్చుకుంటున్నాం? అది లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా ఎలా నేర్చుకుంటున్నాము అంటే ఆసక్తి కలిగి నేర్చుకుంటున్నాం. ఆసక్తి చూపిస్తూనే మనం ఏ విషయాన్నైనా నేర్చుకోగలం. చూడండి, వినడానికి ఆసక్తి చూపిస్తాం, చూడడానికి ఆసక్తి చూపిస్తాం, వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తాం, పని చేయడానికి ఆసక్తి చూపిస్తాం, డబ్బు సంపాదించుకోవడానికి ఆసక్తి చూపిస్తాం, చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తాం, పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తాం, పిల్లలు కనడానికి ఆసక్తి చూపిస్తాం, ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తాం, ఉద్యోగం సంపాదించుకోవడానికి ఆసక్తి చూపిస్తాం, అందంగా ఉండడానికి ఆసక్తి చూపిస్తాం కదా. లోకంలో ఇవన్నీ కూడా మనం ఆసక్తి కలిగినందువలనే వాటిని మనము నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము, పొందుకుంటున్నాము. ఆసక్తి లేకుండా ప్రేమని దేవుని బిడ్డలారా, మనం దేవునిలో ఎల్లప్పుడూ కూడా నిలబడలేము, దేవుని గురించి అర్థం చేసుకోలేము. కాబట్టి ఆసక్తి అనేది చాలా ముఖ్యం. లోకంలో మనకు ఎన్నో విషయాలు కూడా ఆసక్తి వలనే మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆసక్తి కలిగి నేర్చుకున్నాం కాబట్టి అవి మనకి అలవాటు అయ్యాయి, అవి మనకు తెలిసే. కొంతమంది తినడాన్ని ఆసక్తిగా కలిగి ఉంటారు, కొంతమంది తాగడాన్ని ఆసక్తి కలిగి ఉంటారు, కొంతమంది ధనాశను ఆసక్తి కలిగి ఉంటారు, కొంతమంది ఇలా రకరకాల ఆసక్తి కలిగి ఉంటారు. లోకంలో ఇంట్రెస్ట్ అన్నమాట. మనకి ఇంట్రెస్ట్ లేకుండా, ఆసక్తి లేకుండా ప్రేమ దేవుని బిడ్డలారా
దేవుడు అనేవాడు మనకు అర్థం కాడు. ఆయన మీద మనం ఆసక్తి పెడితేనే, దేవుని మీద మనం ఆసక్తి పెడితేనే దేవుని విషయాలు మనకు అర్థం కావడం అనేది జరుగుతుంది. చూడండి, దేవుడు కొన్ని విషయాలు మన ముందు వచ్చాడు. ఆ విషయాలపై మనం ఆసక్తి కలిగితేనే దేవుడు ఏం అర్థం చేసుకోవాలనుకున్నాడో అవి మనకు అర్థం అవుతాయి. మన ముందు తన మాటలైన బైబిల్ని పెట్టాడు దేవుడు. మన ముందు తన మాటలైన బైబిల్ని పెట్టాడు. ఆ బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఆసక్తి కలిగి చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది దాంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అని. డబ్బు అంత 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 కట్ట దొరికింది అనుకో, డబ్బు దొరికిన తర్వాత ఏం చేస్తాం మనం దాన్ని? ఏమో చూసారా, ఎన్నున్నాయో కదా, ఎన్నున్నాయో ఏంటది? ఆసక్తి అన్నమాట. ఎన్నున్నాయో తెలుసుకోవడం అనేది ఆసక్తి. అలాగే దేవుని విషయాల్లో ఉన్న దైవ గ్రంథం బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఆ పుస్తకాల్లో ఏమేమి రాయబడి ఉందో ఇదంతా కూడా తెలుసుకోవడం అనేది ఆసక్తి. ఒకటి, ఆ ఆసక్తి కలిగిన వాళ్ళు మాత్రమే దేవుడు తన మాటలైన బైబిల్లో ఏమేమి రాసి పెట్టాడో తెలుసుకోనగలరు. చూడండి, స్టూడెంట్స్ అంతా కూడా సెల్ ఫోన్ నేర్చుకున్నారా లేదా? ఆసక్తి కలిగి ఇంట్రెస్ట్ వల్ల నేర్చుకున్నారు. పనిచేసేవాళ్ళు చూడండి, ఇప్పుడు కార్పెంటర్ పని కానీ, బేల్దార్ పని కానీ నైపుణ్యం కలిగి ఉంటారు. ఇంజనీర్స్ కానీ ఆసక్తి కలిగి నేర్చుకున్నారు, ఆసక్తి కలిగి చదువుకున్నారు. ఓకేనా? మనము దేవుని సంగతులు తెలుసుకోవాలని చెప్పని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు తన సంగతులు మనం తెలుసుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి దీనికి ఏం కావాలి? ఆసక్తి కావాలి. దేవుని సంగతులు తెలుసుకోవడానికి ఆసక్తి అనేది ఖచ్చితంగా కావాలి. ఆసక్తి లేకుండా దేవుని సంగతులు మనం నేర్చుకొనలేము. ఆసక్తి లేకపోతే ఏమవుతుంది? అనాసక్తి అనగా బోర్, ఇంట్రెస్ట్ ఉండదు. ఆసక్తి కలిగి ఉంటేనే మందిరానికి వెళ్ళాలన్న ఆసక్తి కలిగి ఉంటేనే మందిరానికి వెళ్ళగలం. బైబిల్ చదవాలన్న ఆసక్తి కలిగి ఉంటేనే బైబిల్ చదవగలం. దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలి అనే ఆసక్తి కలిగి ఉంటేనే బ్రతకగలం. దేవుడి కోసం కీర్తించాలి, పాడాలి, స్తుతించాలి అనే ఆసక్తి కలిగి ఉంటేనే పాడగలము. దేవుడికి ప్రార్థన చేయాలనే ఆసక్తి కలిగి ఉంటేనే ప్రార్థన చేయగలం. దేవుడి కోసం బతకాలనే ఆసక్తి కలిగి ఉంటేనే బ్రతకగలం. పరలోకం వెళ్ళాలన్న ఆసక్తి కలిగి ఉంటేనే పరలోకానికి సిద్ధపడగలం. చూసారా, ఆసక్తి అనేది అటు లోకంలో ఉన్న మనుషుల్లో కానీ, భక్తి జీవితంలో ఉన్న భక్తి పరులకు కానీ చాలా ఇంపార్టెంట్. ఈ ఆసక్తి అనేది లేకుండా మనం ఏ పనిని కూడా చెయ్యలేము. ఓకే, మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఆసక్తి కావాలి. పౌలు గారు అంటున్నారు, నేను దైవాశక్తి కలిగి ఉన్నాను. దైవాశక్తి, దేవుని మీద ఆసక్తి, దేవుని గురించి తెలుసుకోవడంలో ఆసక్తి, దేవుని గురించి తెలుసుకున్నవి పాటించడంలో ఆసక్తి, దేవుని గురించి తెలుసుకున్న విషయాలు ఇతరులకు చెప్పడం ఆసక్తి.
చూసారా? దేవునికి కూడా మన పట్ల ఆసక్తి కలిగి ఉందే కాబట్టి ఆయన మనల్ని పుట్టించాడు. కోరిక, దేవుడికి కూడా మన పట్ల కోరిక కలిగి ఉంది కాబట్టి ఆయన మనల్ని పుట్టించాడు. ఆసక్తి కలిగి, ఆయన కోరిక కలిగి పుట్టించాడు. తర్వాత దేవుడు మనల్ని కాపాడాలనుకుంటున్నాడు కాబట్టి, ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి మనం బ్రతుకున్నాం. దేవుడు మనల్ని నడిపించాలనుకుంటున్నాడు కాబట్టి మనము ఈ లోకంలో నడుస్తున్నాము, ఈ లోకంలో ఉన్నవన్నీ పొందుకుంటున్నాం. ఆసక్తి, చూసారా? దేవుడు మనకు అన్నం పెట్టాలనే ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి మనం అన్నం పొందుకుంటున్నాం. దేవుడు మనకి ప్రాణం ఇవ్వాలని ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి మనం బ్రతికున్నాం. దేవుడు మనల్ని నరకం నుంచి తప్పించాలని ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి మనం దేవుని మాటలు వింటున్నాము. దేవుడు మనల్ని నరకం నుంచి తప్పించాలనుకున్నాడు కాబట్టి ఆయన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించి రక్షణ కార్యము జరిగించాడు. ఆసక్తి అంటే అది. ఇంట్రెస్ట్. ప్రేమ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా అనే ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఏలియా అతని పేరు. అతనంట ప్రార్థన చేశాడంట. ఎలాంటి ప్రార్థన అంటే అది మనం చేసేటటువంటి ప్రార్థన లాంటి ప్రార్థన కాదు. ఆసక్తిగా ప్రార్థన చేశాడంట. చూడండి, ఆసక్తిగా చేసే పనికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఆసక్తిగా చేసే పని గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటుంది. ఆసక్తిగా పని చేస్తే సంపూర్తి అవుతుంది, మధ్యలో ఆగదు. ఆసక్తిగా చేస్తే, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆసక్తిగా చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు అది అనుగ్రహిస్తాడు. ఏలియా ప్రేమ దేవుని బిడ్డలారా, ఏలియా ప్రార్థన చేస్తున్నాడంట. ఏలియా ప్రార్థన చేస్తుంటే ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? నీలాగా నాలాగా కాదు ప్రార్థన చేయడం. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు అని వ్రాయబడింది. కాబట్టి చూడండి, దైవ కార్యములు ఆ దైవ కార్యములలో ఆసక్తిగా చేసే పనిలోనే ప్రతిఫలం ఉంటుంది. అది బాగుగా మనకి ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఈ ఏలియా అంట ఆసక్తిగా ప్రార్థన చేశాడట. ఆసక్తిగా ప్రార్థన చేశాడట. రైట్. దైవ కార్యములు ఎప్పుడు కూడా మనము ఆసక్తిగా చేస్తేనే ఆ దైవ కార్యములన్నీ కూడా మనకు అబ్బుతాయి. ఆ దైవ కార్యములన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఆసక్తి లేకుండా మనం చేసే ఏ కార్యములో కూడా ముందుకు వెళ్ళలేము. చూడండి, శాస్త్రవేత్తలు ఉన్నారు లోకంలో, సైంటిస్ట్ అంటారు. వారు ఏం చేస్తారంటే ఆసక్తిగా ఏదో ఒకటి కనిపెట్టాలని వాళ్ళు అనుకున్న దాని మీద రీసెర్చ్ చేస్తుంటారు. సైంటిస్టు ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న దాని మీద రీసెర్చ్ చేస్తుంటారో చూడండి, దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి ఆ అనుకున్న దాన్ని వాళ్ళు చేసే ఇంట్రెస్ట్ వలన, ఆసక్తి వలన, మనుషుల ప్రయోజనము నిమిత్తము దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కుతున్నాము. ఆ ట్రైన్ ఆసక్తిగా కనిపెట్టకపోతే ఆ ట్రైన్ మనకు వచ్చేది కాదు. కరెంటు కోసం ఫ్యాన్లు వాడుతున్నాం.
ఈ ఫ్యాన్లు వాళ్ళు ఆసక్తిగా కనిపెట్టకపోతే ఆ ఫ్యాన్ వచ్చేది కాదు, లైట్ వచ్చేది కాదు, విమానం వచ్చేది కాదు, సెల్ ఫోన్ వచ్చేది కాదు. జాగ్రత్తగా ఒక పని ప్రారంభం చేసినంత మాత్రాన కాదు, కానీ ఆ పనిలో ఆసక్తి కలిగి దాన్ని చేయాలి. ఆసక్తి కలిగి చేస్తేనే మధ్యలో ఆగిపోకుండా ఉంటుంది. అది ఆసక్తి కలిగి చేస్తేనే దాని యొక్క సంపూర్ణత మనకు దొరుకుతుంది, దాంట్లో ప్రతిఫలం దొరుకుతుంది. లోకంలో ఉన్న వాళ్ళు చూడండి, చదువుకోవాలి, మంచి చదువుకోవాలని ఆసక్తి కలిగి రాత్రి పగళ్ళు చదువుకొని కలెక్టర్లు ఐఏఎస్లు అవుతారు. అవునా? రాత్రి పగళ్ళు చదువుకొని ఐఏఎస్లు అవుతారు. రాత్రి పగళ్ళు కష్టపడి పోలీసులు అవుతారు. రాత్రి పగళ్ళు కష్టపడి డాక్టర్లు అవుతారు. రాత్రి పగళ్ళు కష్టపడి జడ్జీలు అవుతున్నారు. దాని వెనకాల ఏముందంటే ఆసక్తి ఉంది. ఈరోజు దేవుడు మనకి ఈ ఆసక్తి అనే పాఠాన్ని మనకు ఎందుకు నేర్పిస్తున్నాడు, ఎందుకు చెప్పాలనుకున్నాడంటే, మనము దేవుడు చెప్పిన వాటి మీద ఆసక్తి పెట్టిన ఎడలనే ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మన గుండెల్లోకి, మనసులోకి వెళ్తుంది. దేవుడు మన విషయంలో ఏం చెయ్యాలనుకుంటున్నాడో, ఏం చెప్పాడో, ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడో, మనల్ని ఏ విధంగా మలచాలనుకున్నాడో, ఇవన్నీ కూడా అర్థం కావాలి అంటే ఆయన అనుకున్న రూపానికి, ఆయన అనుకున్న లోకానికి, ఆయన అనుకున్న పనికి, ఆయన అనుకున్న సంకల్పానికి మనం చేరాలి అంటే ఖచ్చితంగా మనకి ఆసక్తి అనేది కావాలి. ఆసక్తి లేకుండా ప్రేమ దేవుని బిడ్డలారా ప్రార్థన చేయలేము. ప్రార్థన ఉంటది, ఆసక్తి కలిగిన ప్రార్థన ఉంటది. జాగ్రత్తగా ఏలియా ప్రార్థన చేశాడంట, కానీ మామూలు ప్రార్థన చేయలేదంట. ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడంట. ఆసక్తి కలిగి ప్రార్థన చేయడం అంటే ఏంటంటే, చూడండి ఒకసారి, ఏలియా ఒకటి అనుకున్నాడు. ఏమని అనుకున్నాడు? 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పడకూడదు. ఏమనుకున్నాడు? 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పడకూడదు అనుకున్నాడు. మరి 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పడకూడదు అనుకొని ఈ యొక్క నా ప్రార్థన ఖచ్చితంగా నెరవేరాల్సిందే అనుకొని, నెరవేరడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అయ్యేంత వరకు, దేవుడు దాన్ని అనుగ్రహించేంత వరకు పట్టు విడవక ఆసక్తిగా ప్రార్థన చేశాడు. అనుకున్నాడు, అనుకోవడం కాకుండా మధ్యలో ఆపకుండా పని పూర్తయ్యేంత వరకు కూడా ప్రార్థనని పట్టుదలతో ఆసక్తిగా చేశాడు. ఇక్కడ దేవుడు ఏలియా చేసిన ప్రార్థనని మనకు గుర్తు చేస్తున్నాడు బైబిల్లో. ఏలియా చేసిన ప్రార్థననే కాదు, ఏలియా ఏ విధంగా ప్రార్థన చేశాడు అది గుర్తు చేస్తున్నాడు. మనము ఒక పని అనుకున్న తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, దైవ భక్తి అనేది కూడా ఒక పని. దైవ భక్తి అనేది కూడా ఒక పని. ఈ దైవ భక్తి అనే పనిలో దైవ భక్తి అనే పనిలో ఆసక్తి అనేది మొట్టమొదటి మెట్టు. ఈ మొట్టమొదటి మెట్టు ఎక్కకుండా మనం రెండో మెట్టుకి ఎక్కలేము. దేవుడు చెప్పిన సంగతులు, దేవుడు మనకివ్వాలనుకున్న సంగతులు మనకు కావాలి, పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఆసక్తి కావాలి. ఏలియా గారంట, దేవుడు అనుగ్రహించే వరకు పట్టు విడవక ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు అంతే అనుకొని ఆసక్తి కలిగి విడవక ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. ఎప్పుడైతే ఏలియా గారు ఆసక్తి కలిగి విడవక ప్రార్థన చేస్తున్నారో దానికి జవాబు వచ్చింది. ఆ పని పూర్తయ్యింది.
ఏలియా గారు అనుకున్న పని పూర్తి కావడానికి కారణము ఆసక్తి అంట. ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలనుకుంటున్నాం. దేవుని యొక్క గ్రంథంలో ఏముందో పరిపూర్ణంగా మనం ప్రతిరోజు వాక్యాన్ని చదువుకొని ఈ 66 పుస్తకాల్లో ఏ విషయాలు ఉన్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి ఉంటేనే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఉన్న విషయాలు మనకు అర్థమవుతాయి. చూడండి, బైబిల్ మొత్తం 66 పుస్తకాలు. ఎన్ని? 66. ఈ 66 పుస్తకాల్లో ఒక పుస్తకం చదివేసి పక్కన పెట్టేసామనుకోండి, 66 పూర్తి అవుతాయా? పూర్తవు. మొత్తం 66 పూర్తి అవ్వాలంటే ఎన్ని చదవాలి? 66 పుస్తకాలు పూర్తి అవ్వాలంటే ఎన్ని చదవాలి? 66 చదవాలి, అంతే కదా? 66 పుస్తకాలు పూర్తి అవ్వాలంటే 66 చదవాలి. పాస్ అంటే 5 సబ్జెక్టులు పాస్ అయితే పాసా? 6 సబ్జెక్టులు పాస్ అయితే పాస్, అంతే కదా? 6 సబ్జెక్టులు పాస్ అయితే పాస్ అన్నమాట. అలాగా బైబిల్ మీద మనకు కానీ ఆసక్తి ఉంటేనే ఆ 66 పుస్తకాల్లో ఏం విషయం ఉందో మనకు అర్థమవుతుంది. చూడండి, లోకంలో ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఆసక్తి దేని మీద అయితే పెడుతున్నామో వాటిని మనం ఆగకుండా పొందుకుంటున్నాం. తిండి మీద ఆసక్తి పెట్టామనుకో 3 పూట్ల తింటున్నాం. నిద్ర మీద ఆసక్తి పెట్టామనుకో నిద్రపోతూనే ఉన్నాం. డబ్బు మీద ఆసక్తి పెట్టామనుకో డబ్బు ఏ విధంగా కావాలో సంపాదించుకుంటున్నాం. మనుషుల మీద ఆసక్తి పెట్టామనుకో మనుషుల విషయంలో ఆసక్తి కలిగి నడుచుకుంటున్నాం. కనుక ఏలియా చేసిన ప్రార్థనకి జవాబు ఆసక్తి వలన వచ్చిందంట. ఏలియా చేసిన ప్రార్థనకి జవాబు ఆసక్తి వలన వచ్చిందంట. ఏ ఆసక్తి అది? దైవాసక్తి. దేవుని మీద ఆసక్తి కలవాడు ఏలియా కాబట్టి ఏలియా యొక్క ప్రార్థన దేవుడు కూడా ఆసక్తిగా విన్నాడు. జాగ్రత్తగానండి, మనము ప్రార్థన ఎలా చేస్తున్నామో దేవుడు చూస్తాడు. ఓకేనా? ఏమా, మనము మందిరానికి ఎలాంటి మనస్తత్వంతో వచ్చామో దేవుడు చూస్తాడు. మనం ఎలా వింటున్నామో దేవుడు చూస్తాడు. మనం ఎలా బ్రతుకుతున్నామో దేవుడు చూస్తాడు. రైట్. ఏలియా గారంట ప్రార్థన చేసినప్పుడట ఆ ప్రార్థనని దేవుడు ఆసక్తిగా విన్నాడట. మనం కూడా మందిరానికి వస్తున్నాం. అయితే మందిరానికి వచ్చి నిజంగా దేవుని మీద ఆసక్తి కలిగే వస్తుంటే ఆ ఆసక్తి ఎలా ఉంటదంటే మీకు అర్థం కావడానికి చెప్తారండి. ఆసక్తి అంటే ఎలా ఉంటదండి? పింఛన్ తీసుకోవడానికి వెళ్తారు వృద్ధులు, ముసలోళ్ళందరూ. ఓకేనా? పింఛన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు పిలుస్తాడా అని చెప్పి ఆ ఇచ్చే ఆయన అంక చూస్తూ ఉంటారు. అదొకటి. ఇంకొకటి మనం ఎప్పుడైనా బండిలో ఊరు వెళ్తున్నాం అనుకో, ట్రైన్లో ఊరు వెళ్తున్నాం అనుకో, సీట్లన్నీ ఫుల్గా అయిపోయి ఉన్నాయి, మనం నిల్చో ఉన్నాం. అప్పుడు ఏం చేస్తామంటే ఎవరన్నా లెగుస్తున్నారా లేదా అని చెప్పి ఆసక్తిగా చూస్తుంటాం. ఎవరు లెగుస్తారా అని చెప్పి ఆసక్తిగా చూస్తుంటాం. ఇంకొకటి, హాస్పిటల్కి ఏదైనా వెళ్ళినప్పుడు క్యూ ఉంటుంది, ఓపీల క్యూ. అవునా? చాలా మంది కూర్చో ఉంటారు అక్కడ. అప్పుడు మనం ఏమనుకుంటాం? అందరు పోయిన తర్వాత లాస్ట్లో నన్ను పిలిస్తే బాగుంటుంది అనుకుంటామా? అట్ట అనుకో. ఎప్పుడు నన్ను పిలుస్తాడో అని ఇంట్రెస్ట్, ఆశ కలిగి ఉంటాం. ఇలాంటిది దేవుని మీద కూడా పెడితేనే అప్పుడు మనకి దేవుడి వద్ద నుంచి జ్ఞానము,
దేవుడి వద్ద నుంచి ఫలాలు, దేవుడి వద్ద నుంచి ఆశీర్వాదాలు, దేవుడు అనుకున్నటువంటి జీవితము, దేవుడు ఉండే పరలోకము మనకు సంప్రాప్తి అవుతాయి. లోకంలో హాస్పిటల్ మీద ఆసక్తి పెడతాం, మందుల మీద ఆసక్తి పెడుతున్నాం. కూర్చోవడానికి ఎవరు లెగుస్తారా అని చెప్పి కూర్చుందామని ఒక సీటు కోసం ఆసక్తి పెడుతున్నాం. చూడండి, చదువు విషయంలో కనీసం 10th అయినా చదువుకోకపోతే ఎట్లా? 10th క్లాస్ వచ్చేసరికి ఏమంటారు? మా 10th క్లాస్లో మాత్రం జాగ్రత్తగా చదువుకొని పాస్ అయిపోవాలంతే. ఆసక్తి చూడండి, ఏమనిపించుకోవాలా? 10th ఫెయిల్ అయిపోయింది అనిపించుకోవాలా? పాస్ అయిపోయింది అనిపించుకోవాలా? పాస్ అయిపోయింది అనిపించుకోవాలా? ఇంకా చూసారా ఆసక్తి. ఇలా ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఆసక్తి కలిగి ఉన్న ఎడల, దేవాశక్తి కలిగి ఉన్న ఎడల చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా 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 లాభాలు ఉన్నాయి ఆసక్తి వలన. ఏంటంటే ఆసక్తి వలన ఉపయోగాలంటే వినండి. ఈ ఏలియా యొక్క వచనంలో మనం చదువుతున్నాం, ఏలియా గారి గురించి రాసిన వచనంలో మనం చదువుకుంటున్నాం. ఒక మనుష్యుడు అని రాయబడి ఉంది అక్కడ. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, కానీ వర్షం పడకూడదని అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఉండడం అంటే మామూలు విషయం కాదు. కానీ దాన్ని దేవుడు ఒప్పుకున్నాడంట. భూమి మీద ఎంతమంది మనుషులు ఉంటారు, ఎన్ని జీవాలు ఉంటాయి, వాటన్నిటికీ నీళ్ళు అవసరము, పంట పండాలంటే నీళ్ళు అవసరము, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్ళు అవసరము, వేడి లేకుండా. వీటన్నిటినీ కూడా దేవుడు 3.5 సంవత్సరాలు బంద్ చేసేసాడు ఏలియా కోసం. చూసారా, ఏలియా ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు అంటే, ఏలియా మీద దేవుడికి ఆసక్తి ఉంది, ఏలియాకి దేవుడి మీద ఆసక్తి ఉంది. మనల్ని ఎవరైనా ప్రార్థన చేయమంటున్నారు అంటే మనకు ఆసక్తి కలిగినట్టు కాదు, ఎవరో చెప్తే బలవంతంగా ప్రార్థన చేస్తున్నామని అర్థం. మనల్ని బైబిల్ చదవమంటున్నారు అంటే మనకు ఆసక్తి కలిగి కాదు, ఎవరో బలవంతం చేస్తుంటే చదువుతున్నామని అర్థం. ఏమా, మనకి ఇష్టమైంది ఆడ ఉందనుకో, 5 స్టార్ చాక్లెట్, బంగారపు బిస్కెట్, పట్టు చీర, ఏమా కొత్త బైకో ఆడుందనుకో, బా ఇది కానీ నాకైతే బాగుండు, ఇది నాదైపోతే బాగుండు. ఆసక్తి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అర్థం కావాలన్నా కూడా ఈ ఆసక్తి కావాలి. చాలా మందికి దేవుని మీద ఆసక్తి లేకే దేవుడు అర్థం కాల. దేవుడి మీద ఆసక్తి లేక దేవుడు అర్థం కాల. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఎవరైనా ఏదైనా ఒక విషయం అడిగామంటే, చూడండి, ఆడవాళ్ళు కానీ తీసుకుంటే పప్పుకూర వచ్చు, రసం వచ్చు, వేపుళ్ళు వచ్చు, చేపలు వచ్చు, మాంసం వండడం వచ్చు. బాగా వండుతున్న ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళేసి ఆమెను అడిగితే, ఇదిగో ఈ చేపల కూర ఇలా ఉండాలి, ఈ మాంసం కూర ఇలా ఉండాలి, ఈ పప్పు కూర ఇలా ఉండాలి, ఈ వంకాయ కూర ఇలా ఉండాలి అని చెప్తారు. కారణము ఆమె ఆసక్తి కలిగి దాన్ని నేర్చుకొని ఉంది, దాంట్లో నైపుణ్యం వచ్చింది. ఇంట్రెస్ట్ లేకపోతే అది ఆమెకు రాదుగా, రాదు. అలాగే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని విషయాలు మనం ఇంకొకరిని అడుగుతున్నాము అంటే, అడగడం తప్పులేదు, కానీ ఇంకొకరిని అడుగుతున్నాము తెలియకుండా అంటే మనము నేర్చుకోలేకపోయాము ఆసక్తితో అని కదా అర్థం. ఒకసారి ఆలోచించండి, 66 పుస్తకాల్లో ఉన్నది మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో కూడా ఉంది, అదే బైబిల్.
ఆసక్తి. నేను బైబిల్లో ఉన్నది మొత్తం నేర్చుకోవాలి. చూడండి, కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలాగైనా నేను ఆ సీట్ కొట్టాలి, ఎలాగైనా నేను పాస్ అవ్వాలి, ఎలాగైనా ఆ ఉద్యోగం నేను సంపాదించుకోవాలి, ఎలాగైనా ఆ పని నేను సాధించాలి, ఎలాగైనా ఆ పని చెయ్యాలి. ఆసక్తి అండి. పౌలు గారు అన్ని పత్రికలు రాశాడు. పౌలు గారు ఏం చేశాడు తెలుసా? ముందు గమలీయేలు అనే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు దగ్గర బైబిల్ నేర్చుకున్నాడట, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడట. ఒక వ్యక్తి దగ్గర పౌలు గారు బైబిల్ నేర్చుకున్నాడట. ఏంటది? ఆసక్తి. ఏం ఆసక్తి? దైవాసక్తి. మందిరానికి రావడం అంటే దేవుని విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన వాళ్ళే మందిరానికి రాగలరు. దేవుని విషయాలు ఆసక్తిగా నేర్చుకున్న తర్వాతే దాంట్లో ఏమేమి ఉన్నాయో మనకు అర్థమవుతాయి. చాలా మందికి ఆసక్తిగా బైబిల్ని చదవకపోవడం వలన 66 పుస్తకాలలో ఎక్కువ శాతం తెలియకుండా పోయింది. ఇంకో విషయం చెప్తాను. భూమి మీద అనేక మంది దేవుడి మీద ఆసక్తి పెట్టకపోవడం వలన భక్తి పరులు భూమి మీద ఎక్కువ లేకుండా పోయారు. చూడండి, డాక్టర్లు ఉన్నారా? ఉన్నారు. లాయర్లు ఉన్నారా? జడ్జీలు ఉన్నారా? ఉన్నారు. కలెక్టర్లు ఉన్నారా? ఉన్నారు. లోకంలో కూలి పని చేసేవాడు కానింటి విమానం నడిపేవాడు దాకా ఉన్నాడు. నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? చూసారా? నీతి న్యాయం మీద ఆసక్తి లేక నీతిమంతులు కరువయ్యారు భూమి మీద. దేవుని గురించి పర్ఫెక్ట్ గా తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే తక్కువ మంది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మనం ఈ మాటలు వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి మహాభాగ్యం ఏంటో తెలుసా? ఆయన గురించి మనం విని నేర్చుకోవడానికి ఇంకా దేవుడు మనకి సమయం ఇచ్చున్నాడు. చూడడానికి కళ్ళు ఉన్నాయిగా, వినడానికి చెవులు ఉన్నాయా, మాట్లాడడానికి నోరుందా, తెలుసుకోవడానికి మనసు ఉందా? వీటిని ఆసక్తిగా పెడితే బైబిల్ మీద, దేవుడి మాటల మీద తెలుస్తాయి. మన కళ్ళని సెల్ ఫోన్ దగ్గర పెట్టినట్టుగా బైబిల్ దగ్గర పెడితే చూడండి ఒకసారి. బ్యాటరీ అయిపోతుంటే ఛార్జింగ్ పెట్టి మరి మళ్ళా వాడతాం, అవునా కదా? బ్యాటరీ అయిపోతుంటే ఎక్కడ లో బ్యాటరీ పడిపోతుంటే ఎక్కడ బ్యాటరీ అయిపోయి మధ్యలో అయిపోద్దా? ఏం ఆసక్తితో, ఏం ఇంట్రెస్ట్ చూడండి ఒకసారి. లోకంలో పెట్టిన ఆ ఇంట్రెస్ట్ కానీ మనం దేవుని మీద కానీ పెట్టగలిగితే మంచి భక్తులుగా తయారవుతాం, మంచి జ్ఞానులుగా తయారవుతాం, మంచి దైవ భక్తులుగా తయారవుతాం. దేవునికి మంచి ఇష్టపడేవాళ్ళుగా మనం, దేవుడు అంటే ఇష్టపడేవాళ్ళుగా మనం తయారవుతాం. ప్రేమలో ఇంట్రెస్ట్ కావాలి మనకి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి సంపాదించుకున్నా, ఎంత ఆసక్తి కలిగి సంపాదించుకున్నా అవన్నీ మనతో వీడిపోయేవే. డబ్బు ఎంత ఆసక్తి కలిగి కోట్లు సంపాదించినా అవి మనతో రావు. ఉద్యోగం ఎంత ఆసక్తి కలిగి నువ్వు సంపాదించినా అది మనతో శాశ్వతంగా ఉండదు. చదువు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో నువ్వు ఎంత చదివినా ఆఖరికి నీ సర్టిఫికెట్ నీ ఇంట్లో ఉంటాయి, నువ్వు ఎక్కడ ఉంటావు? బయట ఉంటావు. ఈ లోకంలో ఉన్న వేటి మీద మనం ఆసక్తి పెట్టినా అవి మనకి శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైన వాడు దేవుడు.
శాశ్వతమైన లోకం పరలోకం. శాశ్వతమైన లోకానికి మనల్ని చేర్చేది దేవుని యొక్క గ్రంథము, ఆయన నీతి, ప్రార్థన. వాక్యం చదవడం మీద కానీ ఆసక్తి పెడితే ఎన్ని విషయాలు తెలుస్తాయో. చూడండి, ఆసక్తి మనం పెట్టినందువలన కదా మనకు అన్ని వచ్చాయి. లోకంలో ఉన్న వాటి మీద మనం ఆసక్తి పెట్టినందువలన అవి మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యం మీద కూడా ఆసక్తి పెడితే దేవుని వాక్యంలో ఏముందో మనకు తెలుస్తుంది. మనం ఆసక్తిగా దేవుడు చెప్పింది కానీ మనం ఆసక్తిగా చేయగలిగితే, దైవాశక్తి మనం కలిగి ఉంటే దేవుడు మనకి తెలియజేస్తాడు, చాలా విషయాలు తెలియజేస్తాడు. దేవుడి గురించి మనం తెలుసుకున్న వారమై అవుతాం. ఇంకో మాట, మనకి ఏదన్నా కావాలని మనం కోరుకుంటాం కదా. మనకి ఏదన్నా కావాలని కోరుకున్నప్పుడు ఏలియా గారు ఏమని కోరుకున్నాడట? 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకూడదు. ఇదే పెద్ద కోరిక. ఇదే అతనికి ఏమైనా లాభం తెచ్చే కోరిక? ఆలోచించాడు. ఒక దైవ భక్తుడు ఆసక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అతని ప్రార్థన వింటాడు అనడానికి ఇది రుజువు. మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఆసక్తి కలిగి దేవుని మందిరానికి నడిచేవారుగా ఉండాలి. మనం ఆసక్తి కలిగి దేవుని వాక్యం చదివేవారుగా ఉండాలి. మనం ఆసక్తి కలిగి దేవుడి పని చేసేవారుగా ఉండాలి. చూడండి, మందిరం జరుగుతుంది, నేనే వెళ్ళి మొదట చాపేయాలి, నేనే వెళ్ళి మొదట కుర్చీలు వేయాలి, నేనే వెళ్ళి మొదట ఊడవాలి. దైవశక్తి. ఇలాంటి వాళ్ళ ప్రార్థన, దేవుడి మీద ఆసక్తి కలిగి దేవుడి పని చేసే వాళ్ళ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. కారణం ఏంటంటే, వాళ్ళు దేవుని మీద ఆసక్తి పెట్టినప్పుడు ఆయన వారి మీద ఆసక్తి పెడతాడు. వారి ఆలోచనల మీద, వారి కోరికల మీద, వారి జీవితం మీద దేవుడు ఆసక్తి పెడతాడు. వారికి ఏదైనా అపాయం వస్తే వాళ్ళని కాపాడడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు. వాళ్ళకి ఏదైనా అవమానం వస్తే, కష్టం వస్తే వాళ్ళని దేవుడు కాపాడడానికి ఆసక్తి కలిగి ఉంటాడు. మన జీవితాల్లో అనుకున్నప్పుడల్లా కార్యం జరగకపోవడానికి, మన జీవితాల్లో అనుకున్న కార్యం జరగకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు మన మీద ఆసక్తి పెట్టకపోవడమే. మనం ఏలియా అనుకోగానే దేవుడు ఎందుకు తీర్చాడు? ఏలియా దేవుడి మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏలియాకి దేవుడు మాట అంటే చాలా ఆసక్తి. ఫస్ట్ ఏలియా గారు, మీకు మొట్టమొదట ఏం కావాలి అని కోరుకోమంటే నాకు దేవుడు కావాలి ముందు అంటాడు. దేవుడి తర్వాతే ఏదైనా అంటాడు. దేవుడి కోసం నేను కొండల్లోకైనా పోతాను, దేవుడి కోసం నేను మంటల్లోకైనా పోతాను, దేవుడి కోసం నేను అవమానం అయినా పోతాను, దేవుడి కోసం నేను ఇంట్లో అయినా దెబ్బలు తింటాను, దేవుడి కోసం నేను బయట అయినా దెబ్బలు తింటాను, దేవుడి కోసం నేను ప్రాణమైనా ఇస్తాను. అది ఆసక్తి. దేవుడి కోసం నేను ఒక పూట తిండి అయినా మానుకోగలను, దేవుడి కోసం నా ఆస్తి అయినా వదులుకోగలను, దేవుడి కోసం నేను ఏదైనా చేయగలను. అది ఆసక్తి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా ఆసక్తి కలిగి కార్యాలు చేస్తూ వస్తాడు. మనం ఆయన మీద ఆసక్తి కలిగి ఉంటే ఆయన మనల్ని నిర్లక్ష్యము చెయ్యడు, నిర్లక్ష్యం చేయడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఏలియా యొక్క ప్రార్థన ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన నుంచి మనం పాఠం నేర్చుకుంటున్నాం. పౌలు గారి యొక్క దైవశక్తి నుంచి మనం పాఠం నేర్చుకుంటున్నాం. అందుకే చూడండి, పౌలు గారు 14 పత్రికలు రాశాడు బైబిల్లో. పౌలు గారు బైబిల్ బాగా చదివి రాత్రి పగలు చదివి నేర్చుకున్నాడు. దావీదు కూడా కీర్తనల్లో ఒక మాట అంటాడు,
దివారాత్రము నీ ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. రాత్రిం పగళ్ళు చదివితే బోర్ కొట్టదా? రాత్రిం పగళ్ళు చదవాల్సినంత గొప్పదా? రాత్రిం పగళ్ళు చదివితే మనకి ఇసుక అనిపించదా అంటే మీకు చెప్తానండి, బాగా మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా బోర్ కొడుతుందా? కొట్టదు. చూడండి, ఏదన్నా కళ్ళప్పగించి బాగా సినిమా చూస్తున్నారు అనుకో, ఆపేసి వెళ్ళిపోవాలనిపిస్తుందా? అనిపించదు. లోకంలో ఉండేది. అలాగే దావీదు అంటున్నాడు, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అంటే ఇంట్రెస్ట్, ఎంత ఆసక్తి ఉంటే అంత దాంట్లో ఉంటారండి, అంత తెలుస్తుందండి. నీకు వినాలని ఆసక్తి ఉందనుకో, దేవుడు మాట వినాలని ఆసక్తి ఉంటే ఎంత చెబుతున్నా ఇంకా చెప్పండి పాస్టర్ గారు అంటాం. డబ్బులు అంటే బాగా ఇష్టం అనుకో, ఆడ 100 కట్టలు ఉన్నాయి, ఒక కట్ట ఇచ్చామనుకో, ఆ 99 కట్టలు ఒక్క మళ్ళీ చూస్తుంటాడు. వాటిలో ఇంకోటి కావాలి, ఇస్తాడేమో, ఇంకోటి ఇవ్వండి. పిల్లకాయలు ఉంటారు చూడండి, ఒక పక్క ఒక చేతిలో లాలిపప్పు పెడితే ఈ చేతిలో కూడా లాలిపప్పు కావాలి అంటారు చూడు. అట్లా అన్నమాట. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కూడా మన యొక్క భక్తి జీవితంలో అలాంటి ఆసక్తి మనం కనపరిచిన ఎడల, దేవుని విషయాలు మనకు మంచి విషయాలు తెలుస్తాయి. దేవుని సంగతులన్నీ మనకు అర్థమవుతాయి. ఆయన కూడా ఆసక్తి కలిగి మనకు నేర్పిస్తాడు, తెలియజేస్తాడు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, లోకం, మనుషులు ఏదో ఒక రోజున చనిపోతాడు, కానీ మనిషి దేవుణ్ణి వెతికి ఆసక్తి కలిగి లేడు. చూడండి, మనిషి ఏదో ఒక రోజు ఈ డబ్బును వదిలిపెడతాడు, కానీ వదిలిపెట్టి ఆ డబ్బు కోసం పరిగెడుతున్నాడు. చూడండి, ఆసక్తిగా. మనుషులు ఏదో ఒక రోజు తమ ఇంట్లో వాళ్ళని విడిచిపెట్టాలి, కానీ మనుషుల కోసం దేవుణ్ణి ఆసక్తిగా ఆరాధించకుండా వెళ్ళిపోయారు. చూడండి, నేను ముగిస్తున్నాను. ఆసక్తి గల ఆరాధన కావాలి. ఆసక్తిగా బైబిల్ చదవడం కావాలి. ఆసక్తిగా బైబిల్ వినడం కావాలి. ఆసక్తి కలిగి మందిరానికి మానకుండా రావాలన్న ఆలోచన కలిగి ఉండాలి. ఆసక్తిగా దేవుడి కోసం మాట్లాడాలి, ఆసక్తిగా దేవుడి కోసం పాడాలి, ఆసక్తిగా దేవుడి కోసం నేర్చుకోవాలి, ఆసక్తిగా దేవుడిని ప్రకటించేవాడుగా, పనిచేసేవాడుగా మనం ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో దేవుడు కూడా ఆసక్తి కలిగి మన జీవితాన్ని ఆయన కాపాడుతూ మనకు కావలసినంత కూడా ఆసక్తి కలిగి ఆయన నెరవేరుస్తాడు. ఏలియా ఆసక్తి గల ప్రార్థనలో దేవుడు ఆసక్తి కలిగి దాన్ని తీర్చాడు. ఒక మాట ఉంటుంది బైబిల్లో, నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుతును, నన్ను నిర్లక్ష్యము చేయు వారిని నేను కూడా నిర్లక్ష్యం చేస్తానంటాడు. నిజమే, మనం దేవుణ్ణి గాని రుచి చూడగలిగితే, దేవుణ్ణి గాని అర్థం చేసుకోగలిగితే, ఆయన దగ్గర ఎలాంటి అమూల్యమైన విషయాలు ఉన్నాయో, ఆయన వద్ద ఎలాంటి గొప్ప శక్తులు ఉన్నాయో, ఆయన వద్ద ఎలాంటి గొప్ప జ్ఞానం ఉందో అదంతా మనకు అందుతుంది. అదంతా మనకు అందినప్పుడు ఏమవుతుందంటే, జాగ్రత్త కలిగి భూమి మీద బతుకుతాం, క్షేమం కలిగి భూమి మీద బతుకుతాం, రక్షణ కలిగి, కాపుదల కలిగి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా ఒక దైవ భక్తుడికి, భక్తురాలు అనంగా ఉండాల్సింది మొట్టమొదటిగా ఆసక్తి. నేను కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. ఈ ఆసక్తి అనడానికి దేన్ని ఆసక్తి అని చెప్పొచ్చు అంటే, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మందిరానికి మానలేదు అని చెప్పగలగడం ఆసక్తి. నిన్ను ఎవరైనా అడిగారనుకో, వచ్చే వారం మందిరానికి వస్తావా అంటే,
అలా అడుగుతున్నావేంటి? నేను ఎప్పుడు అసలు మందిరానికి మానను, నాకెంతో ఇంట్రెస్ట్ మందిరానికి వెళ్ళడం అని చెప్పగలగడం ఆసక్తి. ఈరోజు ప్రార్థన చేసావా అంటే, ప్రార్థన చేసావా అని అడుగుతున్నావేంటి? నేను ప్రతి దినము దేవుడికి ప్రార్థన చేయకుండా ఉండలేను, అది నాకు ఆసక్తి. దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని వాక్యం చదవకుండా నేను ఉండలేను, ఏ రోజు కూడా ఉండలేను అని చెప్పడము ఆసక్తి. ఇంకోటి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా, ఏవుకి వచ్చినాయి, ఏవుకి చాలా కష్టాలు వచ్చాయి. అయితే కష్టాలు వచ్చాయని చెప్పి దేవుణ్ణి మాత్రం విడవాలి. ఆసక్తి దేవుడి మీద చూడండి, దైవాశక్తి. భార్య వదిలేసింది, స్నేహితులు వదిలేశారు, ఊర్లో వాళ్ళు వదిలేశారు, ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం పోయింది. అయినా మనసు లోపల దేవుని మీద ఆసక్తిని వదలను. గుర్తుపెట్టుకోండి, మనం ఎలా దేవుడి మీద ఆసక్తి కలిగి ఉండాలంటే, ఎలాగ దేవుడి మీద ఆసక్తి కలిగి ఉండాలంటే, ఏమున్నా లేకపోయినా నాకు యేసయ్య ఉంటే చాలు, అది ఆసక్తి. అంటే నేను ఇంట్లో కొట్టినా తిట్టినా ఏం చేసినా నాకు యేసయ్య కావాలి, నాకు మందిరం కావాలి, నాకు బైబిల్ కావాలి, నేను ప్రార్థన చేయాలి, నేను దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి, నా ఆసక్తి అంతే. నేను నా ఆసక్తిని విడిచిపెట్టను. ఇలా ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళ విషయంలో కూడా దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు. చూడండి, ఏవు అన్ని పోయినా దేవుడి మీద ఆసక్తి కలిగి ఉన్నాడు, తిరిగి దేవుడు అతనికి ఇచ్చాడు. బైబిల్లో ఉన్న భక్తులందరినీ చూడండి, వాళ్ళు ఆసక్తి కలిగి దేవుణ్ణి భక్తి చేశారు. గుర్తుపెట్టుకోండి, సూత్రం. ఇంట్రెస్ట్ లేకుండా, ఆసక్తి లేకుండా మనం ఏ పని కూడా చేయలేము, పూర్తిగా కొనసాగించలేము, దాని ప్రతిఫలాన్ని పొందలేము. పరలోకం వెళ్ళాలంటే భూమి మీద బతుకున్నంత వరకు ఆసక్తిగా భక్తి చేయాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఆయన చెప్పినట్టు నడవాలి. మంచి పేరు తెచ్చుకోవాలంటే దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. మన ద్వారా దేవుడి కార్యాలు జరగాలంటే, మనం దేవుని అడిగిన కార్యాలు ఆయన మనకి చేయాలంటే ఆసక్తి ఖచ్చితంగా అవసరము. మనము మిగతా వాటి మీద పెట్టినటువంటి ఆసక్తి దేవుడి మీద కానీ పెట్టగలిగితే ఖచ్చితంగా మంచి భక్తులము, మంచి విశ్వాసులము, మంచి బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళముగా మనం అభివృద్ధి అవుతాం. ఆసక్తి ఉంది కాబట్టి. చూడండి, ప్రార్థన ఆసక్తిగా చేస్తేనే 3.5 సంవత్సరాలు దేవుడు వర్షం ఆపేశాడు. ఎలాంటి ప్రార్థన అది? ఆసక్తి అంట. ఎలాంటి ఆసక్తి? ఆ కార్యము జరగాల్సిందంతే. దేవా నువ్వు ఈ కార్యము చేయాల్సిందంతే ప్రభువా, నువ్వు చేసే వరకు నేను విడవను. యాకోబు కూడా ప్రార్థన చేస్తాడు, కాళ్ళు పట్టుకోను. నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. ఆసక్తి కలిగి. కాబట్టి మన జీవితాల్లో ఆసక్తి కలిగి భక్తి చేయడం అనేది ముఖ్యం. ఆసక్తి లేకుండా మన భక్తి జీవితం అనేది అభివృద్ధి కావడం కానీ, కొనసాగడం కానీ, మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం కానీ జరగదు. దైవాసక్తి కలిగి ఉండాలి. దేవుని మీద ఆసక్తి కలిగి ఉన్నప్పుడే దేవుని విషయాల్లో మనం అభివృద్ధి అవుతాం. దేవుడు చెప్పిన వాటి మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన ఏం చెప్పాడు? బైబిల్ చదవమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, వాక్య ప్రకారం నడవమన్నాడు. ఇవన్నీ కూడా ఆయన చెప్పిన కార్యాలన్నీ ఉన్నాయి కదా, వాటి మీద ఆసక్తి పెట్టాలి. వాటి మీద ఆసక్తి పెడితే దేవుడు మనల్ని మంచి భక్తులుగా, మంచి విశ్వాసులుగా, జ్ఞానవంతులుగా, మంచి వాళ్ళుగా మనకు కావాల్సినంత కూడా ఆయన నడిపిస్తాడు.
మన మైండ్ ఎప్పుడు కూడా దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా అన్ఇంట్రెస్ట్ ఉండడానికి లేదు, నిర్లక్ష్యం నెగ్లిజెన్స్ ఉండడానికి లేదు, నెగ్లెక్ట్ చేయడానికి లేదు. దేవుడు కార్యము అంటే ఓకే అనాలి తప్ప దేవుడు కార్యం అంటే నో అనే మాట రాకూడదు. ఇంట్రెస్ట్ అంటే అది. దేవుడు పని అంటే ఎస్ అవును అనేవాడే ఆసక్తి కలిగిన వాడని అర్థం. దేవుడు పని అంటే నాకు కుదరదు, నేను రాలేను, నేను చేయలేను అనేవాడు ఆసక్తి లేనివాడని అర్థం. ఆసక్తి కలిగిన వాళ్ళకే దేవుడు వారి ప్రార్థన వింటాడు, వాళ్ళ మనస్సును ఆదరిస్తాడు, వాళ్ళని బలపరుస్తాడు. వాళ్ళ కష్టంలో అయ్యా అంటే నేనున్నాను బిడ్డ అంటాడు. ఎందుకు బాధపడుతున్నావు? నేనున్నాను కదా. నువ్వు ఆసక్తి కలిగి నా బైబిల్ చదివావు కదా, నువ్వు ఆసక్తి కలిగి మందిరానికి వస్తున్నావు కదా, నువ్వు ఆసక్తి కలిగి నాకు ప్రార్థన చేస్తున్నావు కదా, నేను నిన్ను ఎలా వదిలిపెడతాను అంటాడు దేవుడు. నిన్ను ఎలా మర్చిపోతాను నేను అంటాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనకంటూ దేవుడు ఉండాలి, మనకంటూ తోడు దేవుడు ఉండాలి. దేవుడు మనతో ఉంటే మనకు ఈ లోకంలో ఎవరు లేకపోయినా ఏమి లేకపోయినా ఆయన తోడు, ఆయన కృప ఉంటే చాలు. ఎప్పుడు ఉంటుంది? ఆసక్తి కలిగి ఉంటే. చూసారా, ఇంత ఇలాంటి మంచి పాఠాలు, మంచి విషయాలు బైబిల్లో ఉన్నాయి, కానీ వినడానికి ఆసక్తి కలవలేదు. దేవుడి మీద ఆసక్తి కలిగిన వాళ్ళేది? సౌండ్ సిస్టమ్ ఉంది, చర్చి ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, చాపలు ఉన్నాయి. దేవుడు మాట ఆసక్తిగా వినడానికి జనం ఏది? దేవుడి మీద తమ మనస్సును పెట్టగల ఆసక్తి గల జనులేని, దేవుణ్ణి ఆసక్తిగా వెతికే జనులేని, దేవుణ్ణి కనిపెట్టడానికి వచ్చే జనులేని, దేవుడి మాట వినడానికి వచ్చే జనులేని. ఒక్క మాట చెప్పి లాస్ట్గా ముగించేస్తా, గుర్తుపెట్టుకోండి. ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చినట్టుగా ఆసక్తికి జవాబిచ్చినట్టుగా మానవ జీవితంలో ఎన్నో లోటుపాట్లు, కష్ట నష్టాలు, ఎదురు దెబ్బలు, సమస్యలు, సాతాను శోధనలు భూమి మీద ఉంటాయి. ఏదైనా ప్రమాదం మన మీదకి వస్తుంది అనుకున్నప్పుడు మనం దేవుణ్ణి అయ్యా అని అడిగితే ఆయన వెంటనే ఆసక్తిగా మన మాట వినడానికి మనం ఆసక్తి కలిగిన వారమా కాదా అన్నది ముఖ్యం. దేవుని మీద మనం ఆసక్తిగా ఉంటే మన ప్రార్థన వైపు ఆయన ఆసక్తిగా ఉంటాడు. దేవుడి పనుల మీద మనం ఆసక్తి కలిగి ఉంటే మనం చేయాలనుకున్న పనుల్లో ఆయన ఆసక్తి కలిగి దానికి విజయాన్ని అందిస్తాడు. బైబిల్ చదివిన తర్వాత వెళ్ళి ఎగ్జామ్ రాయి, ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళి ఎగ్జామ్ రాయి, ప్రార్థన చేసిన తర్వాత నీ పనికి వెళ్ళు, వాక్యం దేవుడు చెప్పినట్లుగా బతుకుతుంటే జీవితం చూడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు అన్యాయం చేస్తాడా? మనం బైబిల్ చదివితే దేవుడు మనల్ని మర్చిపోతాడా? మర్చిపోడు, అన్యాయం చేయడు. ఆయన అన్యాయమే చేయడు. అసలు దుష్టులను కాపాడే దేవుడు మారడానికి మంచి వాళ్ళు ఆసక్తి కలిగి దైవభక్తి కలిగి ఉంటే ఇంకెంత ఆయన కాపాడతాడు. ఓకేనా? కనుక చూడండి, మనుషుల మీద పెట్టిన ఆసక్తి కంటే దేని మీద?
మనుషుల మీద పెట్టిన ఆసక్తి కంటే, వస్తువుల మీద, డబ్బు మీద, సెల్ ఫోన్ మీద పెట్టిన ఆసక్తి కంటే, చదువు మీద పెట్టిన ఆసక్తి కంటే, ఇంకోటి కూడా మన పొట్ట ఉందే ఉందా, దాని మీద పెట్టిన ఆసక్తి కంటే, ఇంకా మన చెవులు, మన కళ్ళు ఉంటాయి చూసావా, ఈ కళ్ళు దేనిలో చూడాలనుకుంటే, చెవులు దేనిలో వినాలనుకుంటే, వాటి మీద ఆసక్తి కంటే వినకూడని మనకు అవసరం లేదు, చూడకూడని మనకు అవసరం లేదు. న్యాయంగా అవసరమైన అవసరం. వాటికంటే, భూమి మీద ఈ లోకంలో ఉన్న మన శరీరం కంటే, మనుషులందరికంటే, అన్నిటికంటే కూడా ఎక్కువ ఆసక్తి మనం దేవుడి మీద పెట్టాలి, పెట్టి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు అర్థమవుతూ ఉంటాడు, తోడై ఉంటాడు. మనం అడిగిందల్లా ఆయన చిత్తాన్ని బట్టి అది ఇస్తాడు. కొంతమంది వస్తుంటారు నా దగ్గరికి. ఎప్పుడు వస్తారు? ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దేవుడి మీద వస్తారు, ఆసక్తి కలిగి వస్తారు. చూడండి, మరి బాగున్న రోజులేరి ఆసక్తి లేదు దేవుడి మీద, దేవుడి మాట మీద ఆసక్తి లేదు. ఎక్కడ ఉంది? ఆ డబ్బులోనో, ఆ తిండిలోనో, ఆ శరీరంలోనో, ఇంకో దాని మీద ఉంది. అలాంటి అది కాదు ఆసక్తి అంటే. అది అవసరానికి రావడం. ఆసక్తి అంటే వర్షం పడినా, తుఫాన్ వచ్చినా చర్చికి వెళ్తావా అంటే, తుఫాన్ వచ్చినా వర్షం పడినా నేను చర్చికి వెళ్తాను. అది ఆసక్తి ఏమా. కనుక ఇలాగా మనం ఆసక్తి కలిగి ఉంటే దేవుడు అన్ని విషయాలు మనకు తెలియచేసి, మన విషయంలో కూడా ఆయన ఆసక్తి కలిగి కార్యాలు చేస్తాడు. కాబట్టి ఏం పాఠం నేర్చుకున్నాం ఈరోజు? ఆసక్తి, ఇంట్రెస్ట్. దేవుని కార్యాల మీద మనకు ఆసక్తి ఉంటే, దేవుడు మనం చేయాలనుకున్న పనుల మీద ఆయన ఆసక్తి కలిగి చేస్తాడు. అర్థమైందా? దేవునికి మహిమ కలుగుతుంది.